అయినా దేవుడు మాట్లాడడం కొరకే మాట్లాడుతున్నాడేమో అని భావిస్తున్నాను. ఎందుకంటే మనకు శ్రమలు అపోస్తుడైన పౌలు వంటి శ్రమలు రాకపోయినా కొన్ని శ్రమలు, తట్టుకోలేని శ్రమలు మన జీవితంలో మనకు ఎదురవుతున్నాయేమో. అందుకు మనము కృంగిపోతున్నామేమో, బాధపడుతున్నామేమో, ఎందుకు నాకు ఈ శ్రమలని వేదన పడుతున్నామేమో, దిగులు చేస్తున్నామేమో. అందుకే అపోస్తుడైన పౌలు గురించి నీతో నాతో ఈ రోజున ఈ రాత్రికాల సమయంలో ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా, నీకొచ్చిన శ్రమ, నీకొచ్చిన ఇబ్బంది, నీకొచ్చిన వేదన అపోస్తుడైన పౌలు కంటే తక్కువే అని ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రికాల సమయంలో. అపోస్తుడైన పౌలు పడినటువంటి శ్రమల కంటే, నిందల కంటే, అవమానాల కంటే, నీలాంటి సామాన్య మనిషి పడినటువంటి ఆ బాధల కంటే నువ్వేమి ఎక్కువ పడట్లేదయ్యా. కాబట్టి నువ్వు ధైర్యం తెచ్చుకొని రాత్రి నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. మరొక వాక్యం చూద్దాం ఒకసారి. 27వ వాక్యాన్ని ఒకసారి చదువుతామా? 27 ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుదాం. అమ్మా, డిస్టర్బెన్స్ చేయకుండా చదవండి అమ్మా. అమ్మా చదవండి రా అమ్మా, డిస్టర్బెన్స్ అవుతుంది. పిల్లలు ఎవరో అమ్మా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనమ్మా. అమ్మా ఎవరమ్మా? పిల్లల డిస్టర్బ్ అవుతుంది, మ్యూట్లో పెట్టండి అమ్మా. మా డిస్టర్బ్ అవుతుంది, కొంచెం డిస్టర్బ్ కాకుండా మ్యూట్లో పెట్టుకోండి. పిల్లలు ఎవరైనా వాక్యం చదవడానికి తీసుకున్న వాళ్ళు 1 ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చదువుతారా? చాలు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనములో, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అని అపోస్తుడైన పౌలు చక్కగా వివరిస్తూ ఉన్నాడు. ఎందుకు అంత ప్రభు కొరకు ఆ త్యాగము ఎందుకు వచ్చింది, ప్రభు కొరకు ఎందుకు అంత సమర్పణ కలిగి ఉన్నాడంటే, ప్రభు వారు దర్శించినప్పుడే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఇన్నాళ్ళు నేను సంఘాన్ని హింసించాను, ఇన్నాళ్ళు నేను సంఘాన్ని నాశనం చేశాను. ఇదిగో ఈ దినము నుండి బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అని ప్రభు కొరకు సమర్పించుకొని త్యాగం చేసుకొని ప్రాణము పోవునంతగా రాళ్లతో కొట్టబడి ప్రభు కొరకు మధ్యాకాశమునకు ఎత్తబడి మరలా ప్రభు ఇచ్చిన కృప వలన బ్రతికింపబడి దేవుని సువార్తలో సాగిన వీరుని కథ అపోస్తుడైనటువంటి పౌలు కథ. అపోస్తుడైన పౌలు నిజంగా ఎన్నో శ్రమలు, ఎన్నో అవమానాలు, హింస, నిందలు ప్రభు కొరకు భరించాడు. బ్రతికితే అపోస్తుడైన పౌలులాగా బ్రతకాలనేటువంటి విధంగా ప్రభువుకు మాదిరిగా బ్రతికాడు. యేసు క్రీస్తు ప్రభువారు ఏ యొక్క మార్గంలో నడిచాడో ఆ మార్గములో నడిచి అపోస్తుడైన పౌలు ఒక గొప్ప స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు. నేను క్రీస్తును పోలి నడుచుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అని ఒక గొప్ప స్టేట్మెంట్ ఇవ్వగలిగినటువంటి వ్యక్తి ఎవరయ్యా బైబిల్ గ్రంథములో అని మనం చూస్తే అపోస్తుడైనటువంటి పౌలు గారు మాత్రమే. ఈ భూమి మీద ఇప్పటికీ నిజంగా అటువంటి వ్యక్తి మేబీ మనం చూడలేకపోవచ్చేమో. సో కాబట్టి అపోస్తుడైనటువంటి పౌలు గారు అంత గొప్పగా ప్రభు కొరకు సమర్పించుకున్నాడు. అది ప్రభు ఇచ్చిన కృపే. ఆయనలో ఆ యొక్క కృప, ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క భక్తి, ఆ విశ్వాసం, ఆ ప్రేమ, ఆ యొక్క
ఏదైతే పరిచర్య భారము అవన్నీ ప్రభు ఇచ్చిందే, ప్రభువును మించింది కాదు. అందుకే ప్రభువు యేసుక్రీస్తు ప్రభు వారు అంటాడు, దాసుడు తన యజమానునిలాగా, దాసుడు తన యజమానులాగా, లేదా బోధకుడు శిష్యుడు బోధకుని వలె మారొచ్చు, కానీ బోధకుని కంటే అధికులు కాలేరు అని ప్రభు సెలవిచ్చినట్టు, ఒకవేళ ఈక్వల్గా ఉండొచ్చు అని ప్రభు సెలవిచ్చినట్లు మనం చూస్తా ఉన్నాం. దేవుని వాక్యములో ప్రభువు ఏర్పరచినటువంటి ఆ యొక్క గొప్ప విధానంలో, ఆ కృపలోనే కృప కలిగినటువంటి పరిచర్యలో కొనసాగింపబడ్డాడు అపోస్తలుడైన పౌలు. అందుకే యేసుక్రీస్తు ఒక మాట అంటాడు, అయ్యా నేను చేసినటువంటి అద్భుతాల కంటే మీరు ఇంకెక్కువ అద్భుతాలు చేస్తారు, అలాగని మీరు నాకంటే గొప్ప వాళ్ళు అనుకోదు. ఎప్పటికీ మీరు నా స్నేహితులని నేను పిలుస్తా ఉన్నాను, మిమ్మల్ని దాసులని పిలవట్లేదు, మిమ్మల్ని నేను చేర్చుకుంటున్నా, మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నా, మిమ్మల్ని నేను కృపకు అప్పగిస్తుకుంటున్నా అని ప్రభు వారు సెలవిచ్చారు. కాబట్టి నిజంగా ఒక మాట మనం చూస్తే దేవుని వాక్యములో నుంచి, ముఖ్యంగా దేవుని వాక్యములో మనం చూస్తే అపోస్తలుడైన పౌలు ఆ విధంగా మార్చబడ్డాడు. దేవుడు ధాన్యపు గింజను విరవలేదు, బాగా గమనించాలి. ధాన్యపు గింజను విరవలేదు దేవుడు. ఆ గింజ పిండిగా మారి, ఆ పిండిలో నీళ్లు కలపబడి, ముద్దగా చేయబడి, ఆ ముద్ద కొట్టబడి, నెట్టబడి, తరువాత పెనం మీద వేయబడి, కాల్చబడిన రొట్టెను విరిచి ఆశీర్వదించాడు. అపోస్తలుడైన పౌలు జీవితము అలాగే విరవబడింది. ధాన్యపు గింజగా లేడు అపోస్తలుడైన పౌలు. ఆయన ధాన్యపు గింజగా ఉన్నటువంటి ఆయన బ్రతుకును పిండిగా మార్చాడు. పిండిగా మార్చి ఆ పిండిలో నీళ్లు కలిపాడు, ముద్దగా చేశాడు. ఆ ముద్ద కొట్టబడింది, నెట్టబడింది, తర్వాత పెనం మీద వేయబడి కాల్చబడిన రొట్టెను విరిచి ఆశీర్వదించాడు. తన జీవితాన్ని ఆ విధంగా ఆశీర్వదించాడు. ఇవన్నీ దానికి సాదృశ్యం. ముమ్మారు నేను ఓడ పగిలి శ్రమపడి తిని, 5 మార్లు ఒకటి దెబ్బ, ఒకటి తక్కువ 40 దెబ్బలు తిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపి తిని, ఇలా ఆయన చెప్పాడే. ఇవన్నీ కూడా తన జీవితంలో ఒక ధాన్యపు గింజగా ఉన్న తను బ్రతుకు ఏ విధంగా రొట్టెగా మార్చబడి ఆశీర్వదింపబడిందో దానికి సాదృశ్యంగా మనం చూస్తాం. చూడండి, అలాగే కఠినుడైనటువంటి సౌలును పౌలుగా మార్చి అతని జీవితము విరిచి ఆశీర్వదించాడు. దూషించేవాడు దూషణ పొందుకున్నాడు, హింసించేవాడు హింస పొందుకున్నాడు, చంపేవాడు చనిపోవడానికి ఇష్టపడ్డాడు. క్రైస్తవులతో యుద్ధము చేసేవాడు వారితో సమాధానము పొంది క్రైస్తవునిగా మారాడు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయం ఒకవేళ నీకు శ్రమ వస్తుందా, నీకు కష్టం వస్తుందా, నీకు దుఃఖం వస్తుందా, నేనెందుకు ఈ పరిచర్య చేస్తున్నాను, నేనే ఎందుకు ఈ యొక్క పరిచర్యలో కొనసాగుతున్నాను, నాకే ఎందుకు ఈ శ్రమలు, నాకే ఎందుకు ఈ బాధలు, నాకే ఎందుకు ఈ కష్టాలు అని నీవు తల్లడిల్లుతున్నావా? ప్రభువు ఈ రోజున ఈ రాత్రికాల సమయం నాతో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మనందరము సేవకులము, మనందరము క్రీస్తు యొక్క పిల్లలము, మనందరము దేవుని యొక్క బిడలం. కాబట్టి మనలో ఎవరికైనా ఏదైనా సంభవించవచ్చు, ఏ కష్టమైనా దరి చేరవచ్చు. అయితే ఆ కష్టముల నుండి మనల్ని తప్పించేవాడు, బాధల నుండి మనల్ని నెమ్మదినిచ్చేవాడు, కృంగిన మనల్ని లేవనెత్తువాడు, బలపరచువాడు, స్థిరపరచువాడు మన యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఆయన మీద మనము నమ్మకముతో, ఆయన మీద మనము విశ్వాసముతో మన జీవితాల్లో మనం ముందుకు వెళ్ళే వారిగా ఉండాలి. ఎంతో ఘోరమైనటువంటి శ్రమలను, ఎన్నో అవమానాలను అపోస్తలుడైన పౌలు పొందుకున్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు, నన్ను వెంబడించువాడు తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను, తన ప్రాణమును రక్షించుకునగోరువాడు దాన్ని పోగొట్టుకొను, తన నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొని వాడు దాన్ని మరలా రక్షించుకొనునని ప్రభువారు సెలవిచ్చారు. కాబట్టి దేవుణ్ణి నమ్ముకోవడం అంటే, దేవుని సేవ చేయడం అంటే సిలువను ఎత్తుకోవడం. సిలువ అంటేనే శ్రమ, సిలువ అంటేనే ఆశీర్వాదం. సిలువలో శ్రమ ఉంది,
సిలువలో ఆశీర్వాదం ఉంది. శ్రమ వెంబడి ఆశీర్వాదం. శ్రమ వచ్చింది కదా, శ్రమ మాత్రమే అనుభవించని ప్రభువు చెప్పలేదు. శ్రమ వచ్చిందా, శ్రమకు ప్రతిగా రెట్టింపు ఆశీర్వాదం. దూషణ వచ్చిందా, రెట్టింపు ఘనత. అవమానం వచ్చిందా, రెట్టింపు హెచ్చింపు దేవుడు కలగజేసేవాడు. కాబట్టి దేవుడు విడిచేవాడు కాదు, మరిచేవాడు కాదు, మనందరినీ బలపరిచేవాడు, మనందరినీ మన విశ్వాసములో ఆయన నిలిపేవాడు. మనం ఎప్పుడు కూడా నీరుగారిపోకూడదు, ఘనతకు ముందు వినయముండును అని దేవుని వాక్యంలో సెలవిచ్చినట్లు శ్రమైన, హింసైన, కరువైన, ఖడ్గమైన ఏదైనా ప్రభు కొరకు నీవు నేను వినయముతో ఓర్చుకుంటే ప్రభువు ఆ వినయమును ఘనతగా మార్చి ఆశీర్వదించేవాడు, బలపరిచేవాడు.